ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 21వ శ్లోకం. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీ. ప్రతిపదార్థము: హే భగవతి, ఓ తల్లి, తటిల్లేఖ తన్వీం, మెరుపు తీగవలే, సూక్ష్మమై దీర్ఘమై జ్యోతిస్వరూపిణి అయి ఆజ్ఞాచక్రమున క్షణకాలమందు దర్శనమిచ్చునది. తపన శశి వైశ్వానరమయీం, సూర్యచంద్ర అగ్నులకు సారమైనది. షణ్ణాం, 6 సంఖ్య గల కమలానం, పద్మముల యొక్క అపి ఉపరి, పైభాగమున మహాపద్మాటవ్యాం, బహుళమైన రేకులు గల పద్మమును అడవియందు నిషణ్ణాం, ఆసీనమై ఉండు, తవ, నీ యొక్క కలాం, సాదాఖ్య లేదా పరాఖ్య అను బిందుకలను మనసా, వశీకృతమైనటువంటి మనస్సుతో కూడి, మృదితమలమాయేన, అవిద్య, అస్మిత, అహంకార, అభినివేశ మొదలైనటువంటి మాయా కార్యముల నుండి బయటపడిన మహాంతః, మహాయోగీశ్వరులు, పశ్యంతః, పరాఖ్య కళ యొక్క సుధాధార నిశ్యందమును అనుభవించుచున్నవారై పరమ ఆహ్లాద లహరీం, పరమానంద ప్రవాహమును దధతి, ధరించుచున్నారు, అనగా పరమానంద ప్రవాహమున నిమగ్నులవుతున్నారు అని చెప్పారు. తాత్పర్యము: తల్లి, మెరుపు తీగవలే సూక్ష్మమై దీర్ఘమై జ్యోతిస్వరూపంతో ఆజ్ఞాచక్రమునందు క్షణకాలం దర్శనమిచ్చునది. సూర్యచంద్ర అగ్నులకు సారమైనది అయిన నీ కళను షట్పద్మములపైన సహస్రారమును మహాపద్మాటవిలో కూర్చున్నదానివిగా ధ్యానించుచున్న సజ్జనులు అవిద్య, అస్మిత, అహంకార, మాయ మొదలైన వాటి నుండి విడివడిన చిత్తముతో పరమానంద ప్రవాహములై వెలయుచున్నారు అని చెప్పారు. నేను కొంచెం ఎక్కువ టైం తీసుకొని మీకు కొన్ని విషయాలు విశదీకరించి చెప్తాను. ఓపికగా విని అర్థం చేసుకోండి. ఈ శ్లోకంలో చెప్పినటువంటి విషయము ఇంతకు ముందు 9వ శ్లోకంలోనే చెప్పారు. 9వ శ్లోకంలో షట్ చక్రాలని గురించి చెప్తూ అమ్మవారు ఏ ఏ చక్రంలో ఏ ఏ రూపంతో ప్రకాశిస్తున్నారు అనేటువంటిది మనకి చెప్పారు. ఉదాహరణకి భూతత్వానికి సంబంధించినటువంటి మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపిణి అయి ఉన్నది అని చెప్పారు. అలాగే సహస్రారములో బిందు రూపిణి అయి ప్రకాశిస్తూ నిజస్వరూపముతో ఉన్నది అని చెప్పారు. అంటే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రూపముతో అమ్మవారు ప్రకాశిస్తున్నారని అక్కడ చెప్పారు. అక్కడ చెప్పినటువంటి షట్ చక్రాలనే ఇక్కడ షణ్ కమలానాం అన్నారు. అంటే 6 కమలాలు అన్నారు. 6 కమలాలే షట్ చక్రాలు. మహాపద్మాటవి అంటే, మహాపద్మం అంటే సహస్రారం. షట్ చక్రాలకి పైన ఉన్నటువంటిది సహస్రారం. ఇక్కడ ఏం చెప్పారు? 6 పద్మాలకి పైన ఉన్న మహాపద్మంలో బిందుకళ రూపంలో అమ్మవారు ఆసీనమై ఉన్నారు అని చెప్పారు. ఆ మహాపద్మమే సహస్రారం కదా.
ఇప్పుడు అర్థమైందా మీకు? షట్ చక్రాలన్నా షట్ కమలాలన్నా ఒకటే అర్థము. సహస్రారము అన్నా మహాపద్మం అన్నా ఒకటే అర్థం. ఓకే. సో ఇప్పుడు ఆ విధంగా అమ్మవారు మహాపద్మంలో ఆజ్ఞాచక్ర స్థానంలో క్షణకాలం దర్శనమిచ్చేటువంటిది అని చెప్పారు. క్షణం చాలట దర్శనం. క్షణం అనే మాట ఎందుకు వాడారు అంటే మెరుపు వలె చెప్పారు. మెరుపు వలె క్షణకాలం అని చెప్పారు. ఇప్పుడు చూడండి, బాగా వర్షం వచ్చేలాగా ఉంది, కరెంటు పోయింది, ఎటు చూసినా అంతా చీకటిమయంగా ఉంది. అటువంటి సమయంలో ఒక మెరుపు వచ్చిందనుకోండి, మెరుపు ఎంతసేపు వస్తుంది, ఎంతసేపు ఉంటుంది? ఒక్క క్షణం మెరుపు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఆ ఒక్క క్షణము ఆ మెరుపు మెరిసినప్పుడు ఆ ప్రదేశాన్ని మొత్తం వెలుగుతో నింపుతుంది. నేను ఆ మెరుపును చూస్తూ ఆ స్థితిని మనస్సుతో ఊహిస్తూ చెప్తున్నాను మీకు. మెరుపు వచ్చినప్పుడు ఆ మెరుపు వచ్చిన క్షణం ఆ మెరుపు మెరిసినటువంటి ఆ ప్రదేశాన్ని ఆ క్షణం చీకటిని పారద్రోలి వెలుగుతో నింపుతుంది కదా. అలాగే భౌతికమైనటువంటి మెరుపు భౌతికమైనటువంటి చీకట్లను పారద్రోలినట్లుగా ఒక్క క్షణం మనలో ప్రకాశించేటువంటి జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో అది ఒక్క క్షణం అనుభవానికి వస్తే లోపలున్న చీకట్లన్నీ పోతాయి అని చెప్పారు కదా. అంటే ఒక్క క్షణంలో అనుభవానికి రావాలి అంటే అందరికీ వస్తుందండి? మీకు నాకు ఒక క్షణంలో ఆత్మ దర్శనం అవుతుందా? మరి అవ్వకపోతే ఎందుకు చెప్పారు అంటే, ఇక్కడ చెప్పింది ఉత్తమాధికారులకి. ఉత్తమాధికారులు అంటే ఎవరు? ఇక్కడ చెప్పారు కదా, వశీకృతమైనటువంటి మనస్సుతో అవిద్య, అహంకార, మాయ వీటి నుంచి విడివడినటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉత్తమ అధికారులు. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనములతో హృదయాన్ని శుద్ధం చేసుకొని సిద్ధమైనటువంటి వాళ్ళే, ఆత్మ అనుభూతిని పొందడానికి సిద్ధమైనటువంటి వాళ్ళకి ఒక్క క్షణం చాలట దర్శనం కలగడానికి. ఆది శంకరాచార్యులు చెప్తారు, శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా అంతఃకరణమును శుద్ధం చేసుకున్నటువంటి వాళ్ళకి హస్తామలకమివ అని చెప్పారు. అంటే హస్త అంటే చెయ్యి, చేతిలో ఉన్నటువంటి అరచేతిలో ఉన్నటువంటి ఉసిరి పండును నోటిలో వేసుకున్నంత సేపట్లో ముక్తిని పొందుతారు అని చెప్పారు. అరచేతిలో ఉన్న ఉసిరి పండుని నోట్లో వేసుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక్క క్షణం కదా. అలాగే ఉత్తమాధికారులైనటువంటి సాధకులు ఆత్మ దర్శనాన్ని పొందడానికి ఒక్క క్షణం చాలు అని చెప్పారు. అలా అదొక్క క్షణం ఆ దర్శనం వస్తే ఏమవుతుంది? లోపల ఉన్న చీకటంతా పోతుంది అని చెప్పారు. ఏమిటండి లోపల ఉన్న చీకటి అంటే? మొదటిది చెప్పారు, అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం కానిది అజ్ఞానం. అవిద్య అన్నా కూడా అజ్ఞానమే. విద్య కానిది అవిద్య. విద్య అంటే ఏమిటి? అమృతత్వాన్ని ఇచ్చేది విద్య. అవిద్య అంటే సంసార బంధంలో జనన మరణ చక్రాలలో బంధించేది అవిద్య కదా. కాబట్టి ఈ అవిద్యనే మనం వాసనలు అంటాం. వాసన అంటే ఏంటండి?
నేను ఒక మామిడి పండు బాగా పండినటువంటి ఒక మామిడి పండు నేను తిన్నాను. తిన్నప్పుడు ఏమవుతుంది, నా చేతికి ఆ వాసన పట్టుకుంటుంది. నేను మామిడి పండు తినేసాను, అయిపోయింది, చెయ్యి కడుక్కున్నాను, అయినప్పటికీ నా చెయ్యి మామిడి పండు వాసన వస్తూ ఉంటుంది కదా. అలాగే మనిషి అనుభవించేటువంటి సర్వ అనుభవాలు 2 ఫలితాలను ఇస్తాయి. 1 బాహ్య ఫలితము, 2 అంతః ఫలితము. బాహ్య ఫలితం అంటే ఏమిటి? మనిషి దేనినైతే అనుభవించాలి అని తీవ్రమైనటువంటి కోరికను కలిగి ఉన్నాడో ఆ కోరికను తీర్చుకున్నప్పుడు, అనుభవించినప్పుడు, ఆ విషయాన్ని అనుభవించినప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరం, ఇంద్రియాలు తృప్తిని చెందుతాయి. అది బాహ్యమైన ఫలితం. ఆ అనుభవము అంటే ఆ కర్మ పూర్తి అయిన తర్వాత అనుభూతి అనేది ఉంటుంది కదా. ఆ అనుభూతి ఎక్కడ కలుగుతుంది? మనసులో కలుగుతుంది కదా. నేను ఐస్ క్రీమ్ తినాలని నాకు చాలా కోరికగా ఉందండి, చాలా కోరికగా ఉంది. అప్పుడు నేను ఐస్ క్రీమ్ తిన్నాను. తిన్నందుకు నా నాలుక సంతృప్తి చెందుతుంది, నా కడుపు కూడా నిండుతుంది. కానీ మనస్సులో మాత్రం ఐస్ క్రీమ్ చాలా బాగుంది, ఎక్కడ తెచ్చావు, చాలా బాగుంది అని మళ్ళీ మళ్ళీ మనస్సు స్మరణ చేసుకుంటుంది. ఆ చాలా బాగుంది అనేటువంటి ఆ అభిరుచి ఏదైతే ఉందో అదే మనస్సుకి వాసనలాగా, ఒక ముద్రలాగా మనసులో పడుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, మామిడి పండు తిని కడుక్కున్నప్పటికీ చెయ్యి మామిడి పండు వాసన వచ్చినట్లుగా, ఆ వాసన చేతికి పట్టుకున్నట్లుగా మనస్సుకి ఆ అనుభూతి అనేది పట్టుకుంటుంది వాసన రూపంలో. దాన్నే అంతః ఫలితం అన్నారు. ఆ వాసన ఏం చేస్తుంది? మళ్ళీ నేను దానిని అనుభవించాలి అంటే, మళ్ళీ నేను ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రేరణ ఎంత బలంగా ఉంటే అంతగా మళ్ళీ ఆ అనుభవం కోసం మనిషి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ అంతః ఫలితాన్నే వాసనలు లేదా అవిద్య అని చెప్పారు. ఈ అవిద్య ఏం చేస్తుందంటే ఆత్మని కప్పివేస్తుంది. ఇప్పుడు ఒక బల్బు ఇక్కడ వెలుగుతుంది. ఆ వెలుగుతున్నటువంటి బల్బుకి నేను ఒక నల్లటి కవర్ చుట్టేసాను అనుకోండి, అక్కడ కాంతి ఉన్నప్పటికీ బయటికి వచ్చే అవకాశం ఉండదు కదా. అదేవిధంగా ఈ వాసనలనే అజ్ఞానం అనేటువంటి ఆ పొర ఏదైతే ఉందో అది ఆత్మని కప్పివేయడం వల్ల ఆత్మ మనలో ఉందనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము, అనుభవించలేకపోతున్నాము. ఆత్మ అంటే ఏంటండి? ఆనంద స్వరూపం, జ్ఞానస్వరూపం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వాసనల్ని క్షయం చేసుకుంటే అప్పుడు ఆత్మ ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశిస్తుంది అని చెప్పారు. ఏ విధంగా అయితే మేఘాలు తొలగిపోగానే సూర్యుడు కనిపించినట్లుగా, అజ్ఞానం తొలగిపోగానే ఆత్మదర్శనం అవుతుంది అని చెప్పారు. ఈ అజ్ఞానం పోగొట్టుకోవడానికే పూజ, జపం, ధ్యానం, నిష్కామ కర్మయోగం, దానం, తీర్థయాత్రలు, ఎన్నో రకాల సాధనలన్నీ చెప్పారు. కాబట్టి అజ్ఞానం అనే చీకటి పోతుంది. తర్వాత అస్మిత. అస్మిత అంటే ఏంటి? స్మిత అంటే నవ్వు, ఆ స్మిత అంటే నవ్వుకు వ్యతిరేకమైంది దుఃఖం, ఆనందానికి వ్యతిరేకమైంది దుఃఖమే కదా. కాబట్టి దుఃఖం ఎప్పుడు వస్తుందండి? కోరికున్నప్పుడే దుఃఖం వస్తుంది మనిషికి. కోరిక ఉన్న వాళ్ళకి శాంతి లేదని భగవంతుడు చెప్పాడు.
ఎందుకంటే ఎప్పుడైతే మనస్సులో ఒక కోరిక వచ్చిందో ఆ కోరిక మనస్సుని ఒక వేదనకి గురి చేస్తూ ఉంటుంది. ఇది కఠోపనిషత్తులో చాలా విపులంగా చెప్పారు యమధర్మరాజు. ఆ కోరికను మనం ఎంత తొలగించుకుందాం అనుకుంటే అంతగా మనకు అది గుర్తొస్తూ ఉంటుంది. అంతే కదా, అది చెప్తారు కదా, ధ్యానం చేసుకునే ముందు కోతిని తలుచుకోకూడదు అనుకొని కూర్చుంటే ఆ కోతే మన మనసులోకి వస్తున్నట్లుగా దేని నుంచి అయితే మనం బయటపడాలని ప్రయత్నం చేస్తున్నామో అదే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కోరిక అనేటువంటిది ఉన్నంతకాలం మనిషికి సుఖం లేదు. కోరిక తీరితేనేమో లోభం, తీరకపోతేనేమో క్రోధం. అందుకని ఈ రెండు దుఃఖమే. అస్మిత, అవిద్య రెండు. తర్వాత అహంకారం చెప్పారు. అహంకారం అంటే అహంకర్త, ఈ శరీర మనోబుద్ధుల ద్వారా జరిగే సర్వకర్మలకు నేనే కర్తను అనుకోవడం అహంకారం. ఇదంతా నా వల్ల జరిగిందండి, ఒకప్పుడు ఏం లేదండి, ఇదంతా ఇప్పుడు నేను వచ్చిన తర్వాతే డెవలప్ చేశానండి అని చాలామంది చెప్తుంటారు. అంటే ఏంటి, ఈ అభివృద్ధికి అంతటికి కర్తను నేనే. కర్త మనం అయినప్పుడు కర్మ ఫలితం కూడా మనకే వస్తుంది, అది పుణ్యమైన పాపమైన. నిజానికి కర్త ఎవడండి? సర్వకర్త ఈశ్వరుడే. ఎందుకంటే ఆయన లేనిది ఏ పని జరగదు. ఆలోచించండి, ఎప్పుడైతే మనలో నుండి చైతన్యం బయటికి వెళ్ళిపోయిందో, ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో, అప్పుడు ఈ శరీరం ఏం పని చేస్తుంది? అసలు ఏ పని చేయలేదు. ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ చైతన్యంతో దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ వాటి విషయాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏ విధంగా? సూర్యుడు ఉదయించగానే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారా లేదా? ఆలోచించండి. సూర్యుడు వస్తే చాలు, సూర్యుడు ఉదయించినాడు అని చెప్పి త్వరగా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సూర్యుడి యొక్క అధ్యక్షతన అందరూ పనులు చేసుకుంటున్నట్లుగా ఆత్మ యొక్క సన్నిధిలో దేహం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని పనులు చేస్తున్నాయి. కాబట్టి ఆయనే కర్త అని చెప్పారు. ఆయన లేకపోతే అవి జరగవు కాబట్టి ఆయనే కర్త. ఏమండి, ఇదంతా నా చేత భగవంతుడు చేయించాడండి అని చెప్పుకుంటాం కదా మనం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే నేనేం చేయించలేదని చెప్పాడు. అంటే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఈ శరీరం అనేటువంటి పురానికి 9 గేట్లున్నాయి, నవద్వారాలు, 9 గేట్లున్నాయి. ఆ నవద్వారాలతో కూడినటువంటి ఈ పురంలో నైవ కుర్వన్ నకారయన్, నేనేమీ చెయ్యట్లేదు, చెయ్యించట్లేదు అని చెప్పాడు. అంతా భగవంతుడే చేయిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, నేనేం చేయించట్లేదు అని చెప్పాడు భగవంతుడు. మరి అలా ఎందుకు చెప్తారండి అంటే, మనం ఏదైనా ఒక గొప్ప కార్యము సాధించినప్పుడు లేదా ఒక గొప్ప పనిని మనం కంప్లీట్ చేసినప్పుడు ఇది నేను చేశాను అనేటువంటి ఒక అహంకారం వస్తుంది మనలో. ఎప్పుడైతే అహంకారం వచ్చిందో అప్పుడే పతనం మొదలైందని అర్థం. కాబట్టి సాధకుడికి ఎప్పుడు కూడా అహంకారం అనేటువంటిది రాకూడదు. అందుకని ఇదంతా భగవంతుడు చేశాడు అనుకో అని చెప్పారు.
మరి భగవంతుడు కూడా చేయించట్లేదు అంటున్నారు కదా. అంటే ఆయన స్వరూప దృష్ట్యా ఏ పని చేయించడు. ఆరోపణ దృష్ట్యా ఆయనే కర్త. స్వరూప దృష్ట్యా అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బల్బు వెలుగుతుంది. ఆ బల్బు కాంతిలో నేను చదువుకొని మాట్లాడుతున్నాను. ఆ బల్బు కాంతి లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకు? చీకట్లో నేను ఏం చూసి మాట్లాడతాను కదా. ఆ కాంతిలో నేను ఈ విషయాన్ని చదువుకొని అర్థం చేసుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ కాంతి కర్త అనుకుందామా? ఆ కాంతి ఉండడం వల్లే నేను ఇది చదువుకుంటున్నాను, మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి ఆ కాంతియే కర్త అనగలమా? అనలేం. ఎందుకు? ఎందుకంటే అక్కడ కేవలం అది ప్రకాశిస్తూ ఉంది అంతే. నువ్వు ఇది చదువు, అది చదువు, ఇలా చెప్పు, అలా చెప్పు అని నాకేం సలహాలు ఇవ్వట్లేదు కదా. కాబట్టి సాక్షిగా అది ప్రకాశిస్తూ వెలుగునిస్తూ ఉంది అంతే. ఆ వెలుగులో నేను పనులు చేసుకుంటున్నాను. అలాగే ఆత్మ కూడా మనలో ఉండి ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఇంద్రియాలని అన్నిటినీ ప్రకాశింప చేస్తూ ఉంటుంది అంతే. తనేమీ కర్మ చేయించదు. ఇప్పుడు కరెంటు పోయిందండి. కరెంటు పోయినప్పుడు ఏవి పనిచేయవు. ఫ్యాన్, లైట్, ఏసీ, ఫ్రిడ్జ్ ఏం పనిచేయవు. కరెంటు వచ్చిన తర్వాత కరెంటు రావడమే ఆలస్యం, అన్ని పనులు చేస్తాయి. అంటే ఇప్పుడు కరెంటు నేను వచ్చాను మీరు అందరూ పనులు చేయండి అని చెప్తుందా? చెప్పక్కర్లేదు. అది రావడమే ఆలస్యం, ఇవి పనిచేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు కరెంటు కర్త అనుకుందామా? కాదుగా. అది ఉంటే చాలు పనులు అవుతాయి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నేను అక్కడ ఉంటే చాలు, సచరాచరం అంతా మొత్తం పుడుతుంది, పెరుగుతుంది, పోతుంది అని చెప్పారు. అంతే. ఇది కూడా ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, ఒక గొప్ప మహారాజు ఉన్నాడు అనుకోండి. ఆ గొప్ప మహారాజు అక్కడ కూర్చుంటే చాలు, సేవకులు, మంత్రులు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి పనులు చేస్తుంటారు కదా. ఆయన మాత్రం ఇది చెయ్యండి, అది చెయ్యండి అని చెప్పడు. ఆయన వెళ్ళి చెయ్యడు, అక్కడ కూర్చుంటాడు అంతే. ఆయన కూర్చున్నంత మాత్రం చేతే ఎవరి పనుల్లో వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి భయభక్తులతో పనులు చేస్తారు. అలాగే భగవంతుడు కూడా ఈ శరీరంలో గొప్ప మహారాజు వలె కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని ఉండడం మాత్రం చేతనే ఆయన అధ్యక్షతన, ఆయన సాన్నిధ్యములో ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని పనులు చేస్తూ ఉంటే ఈ శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందినటువంటి అజ్ఞాని ఏమనుకుంటాడు? ఆ పనులన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అనుకుంటాడు. అనుకొని తాను కర్తనగా అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే తనను కర్తగా అనుకుంటాడో కర్మ ఫలితం ఎవరికి వస్తుందండి? ఎవరైతే కర్త వాడే కర్మ ఫలితాన్ని కూడా అనుభవించాలి కదా. ఆ విధంగా మనిషి కర్మబంధంలో చిక్కుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఇదంతా నేను ఈశ్వరుడి యొక్క ప్రీతి కోసం చేస్తున్నాను. నేను ఆయన చేతిలో ఒక సాధనమును మాత్రమే. ఆయన సూత్రధారి, నేను పాత్రధారిని అనుకుని భగవంతుడి చేతిలో కదిలేటువంటి ఒక పనిముట్టులాగా తనని భావించుకొని ఈశ్వర ప్రీతి కోసం ఎప్పుడైతే కర్మ చేస్తామో అప్పుడు చిత్తశోధకం. ఇందాక చెప్పారు కదా, అవిద్య, అస్మిత, మాయ, అహంకారం వీటన్నింటి నుంచి విముక్తి పొందుతాడని. అదే చిత్తశోధకం. ఎప్పుడైతే చిత్తం శోధకం అయిపోయిందో, అంటే చిత్తం శుద్ధమైపోయిందో ముక్తి సాధకం. ముక్తి అనేటువంటిది క్షణంలో కలుగుతుంది అని చెప్పారు కదా. కాబట్టి అవిద్య, అస్మిత,
అహంకార, తర్వాత మాయ. మాయ చెప్పారు. మాయ అంటే ఏమిటి? ఇప్పుడు ఇండివిజువల్గా నాకు నేను తీసుకున్నప్పుడు నా వాసనల్ని అవిద్య అంటారు. అలా సమస్త ప్రాణుల యొక్క అవిద్యను కలిపి మాయ అంటారు. వీటన్నింటి నుంచి విముక్తి పొందుతాడు. విముక్తి పొంది పరమానందమున నిమగ్నమవుతాడు అని చెప్పారు. పరమానంద లహరీం. లహరి అంటే ఏంటి? జరి, ఒక నది ప్రవహించుకుంటూ వెళ్తుంది అనుకోండి, దాన్ని ప్రవాహం అంటారు కదా. అలాగే ఆనంద ప్రవాహం అంటే ఇంకా ఆనందమే ఆనందం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అందరిలో ఉన్నా, యస్య చిత్తం బ్రహ్మణి రమతే, ఎవరి చిత్తమైతే బ్రహ్మములో రమిస్తూ ఉంటుందో అతనికి నందతి నందతి నందతి, ఆనందం 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 అని చెప్పి, ఆ ఆనందమే ఇక్కడ అమ్మవారు అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? సూర్య చంద్ర అగ్నులకు సారమైంది అని చెప్పారు. ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో చెప్పారు 15వ అధ్యాయంలో. యశ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. సూర్యుడిలో ఉన్న వెలుగు వేడి నాదే, అలాగే చంద్రుడిలో ఉన్న శీతలమైన కిరణాలు, అలాగే అమృత రసం అని చెప్పారు. అమృత రసం ఏంటండి అనుకోకండి. ఇప్పుడు మనం తినేటువంటి ఆహారం ఉన్నాయి కదా, పళ్ళు, ధాన్యము, ఏమో అన్నీ తినేటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి పుష్టినిచ్చేటువంటిది ఎవరు అంటే చంద్రుడు అని చెప్పారు. ఆ పుష్టినిచ్చేదే చంద్రుడిలో అమృత కిరణాలు ఉంటాయట. ఆ అమృత కిరణాల వల్లే పంటలకి శక్తి, పుష్టి వస్తుందట. ఆ అమృత కిరణాల స్వరూపంలో ఉన్నది, ఆ చల్లదనం రూపంలో ఉన్నది నేనే. చంద్రుడు అంటే ఏంటండి? చల్లదనము మరియు పుష్టి. మరి సూర్యుడు అంటే వెలుగు వేడి. సూర్యుడి యొక్క సారం ఏంటి? వెలుగు వేడి. వెలుగు వేడి రెండు తీసేయండి. సూర్యుడు అంటే ఎవరండి? ఇంకా వెలుగు వేడి లేని సూర్యుడు ఉన్నాడు అంటే ఎలా ఉంటాడండి చెప్పండి? ఊహించలేం కదా. కాబట్టి సూర్యుడిలో ఉన్న వెలుగు వేడి ఏదైతే ఉందో అదే సూర్యుడి యొక్క సారం. ఆ సారమే అమ్మవారు అని చెప్తున్నారు. అలాగే అగ్ని. అగ్ని యొక్క సారం ఏమిటండి? వేడండి. వేడి అంటే దహించడం. అగ్నిలో కూడా ఏకత్వం. చూడండి, పంచభూతాలన్నీ కూడా పరమ జ్ఞానుల్లాగా పనిచేస్తాయండి. రోజు పంచభూతాలని ఒకసారి మనం స్మరణ చేస్తే గనక, అగ్నిని మనం తలుచుకుంటే గనక, అగ్ని చూడండి, మహాత్ముడినైనా, పాపాత్ముడినైనా, దేవాలయాన్నైనా, లేకపోతే తాటాకుల గుడిసినైనా అన్నింటినీ సమానంగా దహిస్తుంది. దేని యందు అగ్నికి ప్రత్యేకత లేదు. ఇలా పంచభూతాలన్నిటినీ ఒకసారి మనం తలుచుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. భూమి అందరినీ సమంగా భరిస్తుంది. వాయువు అందరినీ సమానంగా అందరికీ ప్రసరిస్తుంది. అగ్ని అందరినీ సమానంగా దహిస్తుంది. అందరినీ అంటే అన్నిటినీ. ఇలా మనం చూసుకుంటూ వెళితే పంచభూతాలు పరమ జ్ఞానుల్లాగా కనిపిస్తాయి మనకి. కాబట్టి అగ్నిలో ఉన్న దహించే శక్తి అమ్మవారే అని చెప్పారు.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అటువంటి అమ్మవారిని వశీకృతమైనటువంటి మనస్సుతో, ఇక్కడ అది ముఖ్యం. ఎంత సాధన చేసినా మనస్సు అంత తొందరగా వశం కాదండి. చాలామంది అనుకుంటారు, మీకేమండి అన్నీ వదిలేశారు, హాయిగా ఉంటున్నారు, మేము ఈ సంసార బంధంలో ఇరుక్కుపోయామండి అంటారు కదా. అన్నీ వదిలేసినంత మాత్రాన మనస్సులోంచి పోవాలి కదా. మనస్సులోంచి పోవడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి అనుభవించిన అనుభవాల యొక్క ముద్రలు ఉంటాయి కదా. అవి ఇప్పుడు నాకు మోక్షం పొందాలనిపించింది కాబట్టి నేను ఇట వచ్చేసాను అనుకున్నంత మాత్రాన, ఇప్పుడు ఏదో శ్రవణ మన నిధిధ్యాసనలు చేస్తున్నంత మాత్రాన అప్పుడు అనుభవించిన అనుభవాలు అంత తొందరగా పోవు కదా. కృష్ణుడు కూడా భగవద్గీతలో అదే చెప్పారు, రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే విషయాల్ని వదిలిపెట్టినప్పటికీ అభిరుచి అలాగే ఉండిపోతుంది మనస్సులో, ఆ అభిరుచి కూడా లేకుండా పోవాలి అని చెప్పాడు. ఆ అభిరుచి అంటే ఏం చెప్పుకున్నాం, వాసన అని చెప్పుకున్నాం. ఆ వాసనలు మళ్ళీ మళ్ళీ మనస్సుని అశాంతికి లోను చేస్తూనే ఉంటాయండి సాధకుడికి. అందుకే కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు, క్షురస్య ధార నిశితా దురత్యయ. అంటే సేవింగ్ చేసుకునే బ్లేడ్ ఉంటుంది కదా, పూర్వం బ్లేడ్ ఉండేవి కదా, ఆ బ్లేడ్ని ఇలా చక్కగా నిలబెట్టి దాని మీద నడవడం ఊహించుకోండి ఒకసారి. అది అసాధ్యం అనిపిస్తుంది. ఒకవేళ నడిచినా ఎంత కష్టమో ఆలోచించండి. ఆ నడవడం ఎంత కష్టమో ఈ ఆధ్యాత్మిక మార్గం కూడా అంతే కష్టం. ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇదంతా అశాశ్వతం, ఇందులో సుఖం లేదు అని చెప్పి మనం మనస్సుకి ఎంత బోధ చేస్తున్నప్పటికీ కాస్త అవకాశం వచ్చినా, కాస్త అజాగ్రత్తగా ఉన్నా వెంటనే మళ్ళీ విషయాల వైపుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సుని వశం చేసుకోవాలండి. ముందు మనస్సును వశం అయితే ప్రపంచమంతా వశం అయిపోతుంది. మనస్సు వశం కాకపోవడానికి కారణం ఏమిటి? వాసనలే. అందుకని ఈ శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా వాసనలు ఎప్పుడైతే క్షయం చేసుకుంటామో అప్పుడు మనస్సు వశం అవుతుంది. అంతవరకు వశం కాదు. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, అర్జునుడు అడుగుతాడు, కృష్ణ ఈ మనస్సు చాలా బలమైనది, మొండిది, గాలిని బంధించడం ఎంత కష్టమో అలా మనస్సుని కూడా వశం చేసుకోవడం అంతే కష్టం కదా అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు చెప్తాడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నువ్వు చెప్పింది నిజమే అర్జున, మనస్సుని వశం చేసుకోవడం చాలా కష్టం, అయినప్పటికీ అభ్యాసేన వైరాగ్యేన ఆత్మ సాధన చేస్తూ వివేకంతో ప్రపంచం పట్ల వైరాగ్య భావాన్ని పెంపొందించుకున్నప్పుడు మనస్సు వశంలోకి వస్తుంది అని చెప్పారు. వైరాగ్యం అంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా బాధపడుకుంటూ నీరసమైన జీవితం గడుపుతూ ఉండడం కాదు. అన్ని విషయాలని నువ్వు చూస్తున్నప్పటికీ మనస్సులో వాటి యందు ఏ విధమైన కాంక్ష లేకపోవడం వైరాగ్యం. అలాంటి వైరాగ్యంని ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో అప్పుడు మనస్సు వశంలోకి ఆటోమేటిక్గా వస్తుంది. అటువంటి వశీకృతమైనటువంటి మనస్సుతో ఎప్పుడైతే అమ్మవారి యొక్క బిందు కళని దర్శిస్తారో అప్పుడు
ఈ అవిద్య, అస్మిత, అహంకార, మాయ మొదలైనటువంటి చిత్తదోషాలన్నీ కూడా తొలగిపోయి పరమానంద ప్రవాహమున నిమగ్నులవుతున్నారు అని చెప్పారు. హరి ఓం.